మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పునకు ఎల్ఎన్టీ కంపెనీ ఒప్పుకుందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తాయని భావించిన తెలంగాణ ప్రభుత్వం అలైన్మెంట్ మార్చాలని నిర్ణయించిందన్నారు. అయితే మార్పుల వల్ల మెట్రో ప్రాజెక్టుకు ఎంత అదనపు భారం అవుతుందన్నది అంచనా వేస్తున్నామన్నారు మెట్రో ఎండీ. మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆయన చాలా కీన్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే 3 చోట్ల వీలైనంత వరకు మీరు హైదరాబాద్ మెట్రో రైల్ అలైన్మెంట్ మెట్రో రైల్ అనేటువంటి హైదరాబాద్కి చాలా ముఖ్యమైనటువంటిది, చాలా అవసరం. ఇంత మన హైదరాబాద్ నగరం విశ్వనగరంగా కావాలంటే మెట్రో చాలా వేగంగా చేయవలసి ఉంది. మీరు వేగంగా చేయడంతో పాటు కొన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలను పరిష్కరించండి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ 3 కూడా మేము అలైన్మెంట్ మీద వర్కౌట్ చేస్తున్నాము. ఒక చేసిన తర్వాత ఎందుకంటే ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే అనేకమైనటువంటి యాంగిల్స్ నుంచి ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తీసుకుని తర్వాత ఎల్ఎన్టీ వారికి కొంచెం వారికి ఫైనాన్షియల్గా, ఎందుకంటే దీనివల్ల అయ్యేటువంటి అదనపు ఖర్చుని మేము ఇస్తాము, ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని కూడా ముఖ్యమంత్రి గారు వారికి ఈ మధ్య ఆయన నాయక్ అని ఆయన చైర్మన్ వస్తే ఆయన చెప్పడం జరిగింది, ఆయన అంగీకరించడం జరిగింది. దీని మీద మేము ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, గవర్నమెంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కన్వే చేస్తాము. కన్వే చేస్తే వారు ఇంత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉందని వారు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత దానిని మాకు ఒక ఇండిపెండెంట్ ఇంజనీర్ ఉంటారనమాట. మాకు లూయి బర్జర్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ మాకు ఇండిపెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అందులో 21 మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దాదాపు 100 మంది ఇంజనీర్స్ పనిచేస్తున్నారు. వారు ఎంత ఇవ్వవచ్చు అనేదంటే ఒక డెసిషన్కి వారు ఒక చెప్తారనమాట. చెప్పిన తర్వాత దాని